నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనేస్తా. ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుగాయలు నువ్వులతో ఒక మంచి న్యూ రెసిపీ అండి. హెల్దీ రెసిపీ కూడా. ఈ రెసిపీ అనేది యూట్యూబ్లోనే లేదు అసలు. నేను మా చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు అక్కడ టేస్ట్ చేశానండి. టేస్ట్ చాలా చాలా బాగుంది. అందుకోసమే నేను దీన్ని వీడియోగా తీసి పెట్టాను యూట్యూబ్లో. ఇలాంటి రెసిపీ అనేది యూట్యూబ్లోనే లేదండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇది ఒక కొత్త న్యూ రెసిపీ, ఆంధ్ర స్పెషల్ రెసిపీ. వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీ చేసుకోవడం కోసం ముందుగా మనం ఒక కప్పు చిక్కుడుకాయ ముక్కలు తీసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలు తీసుకోవాలన్నమాట. వీటిని మనం శుభ్రంగా కడిగేసి ఇలా కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇందులో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 విజిల్లు అయితే చక్కగా ఉడికిపోతాయండి. ఈ యాడ్ చేసుకోవడం కోసం మనం రైస్ తీసుకోవాలండి. నేను క్వార్టర్ రైస్ తీసుకున్నాను. మీకు ఏ రైస్ నచ్చితే ఆ రైస్ తీసుకోండి. ఈ విధంగా నేను నానబెట్టుకున్నానండి. ఈ రైస్ని ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయండి. ఈ నీళ్ళని మనం వంపేసి వీటిని మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి మనం నువ్వులు తీసుకోవాలండి. ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులు తీసుకోవాలి. ఒక కప్పు రైస్, ఒక కప్పు నువ్వులు. ఇందులోకి ఒక 3 ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇందులో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు అనేది మనం కలర్ కోసం వేసుకోవాలి. ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే వేసుకోవాలి. వీటన్నిటిని మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. మొత్తం ఈ విధంగా తీసుకున్నాను. ఇందులోకి మనం ఇవ్వండి, నేను ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉడికితే సరిపోతాయండి. మనం ఒకసారి స్పూన్తో కలుపుకుందాం. మీకు తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం తిక్కుగా అనిపిస్తుంది. నేను మిక్సీలో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కడిగేసి. నాకు ఈ కొంచెం వాటర్ అయితే సరిపోతాయండి. దీన్ని మనం బాగా కలుపుకొని దీన్ని అడలాగా వేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. ఇలాంటి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం కొంచెం కొంచెంగా అడలాగా వేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇది చుట్టూ ఆయిల్ ఇలా వేసుకోవాలి. చాలా తొందరగా కూడా అయిపోతుందండి. నాకు గరిటె అనేది బాగాలేదు, తిప్పడానికి సరిగ్గా అవ్వడం లేదండి. మనకి నాన్ స్టిక్ పెట్టేటప్పుడు చెక్క గరిటెలే వాడాలి కదా. నా దగ్గర ఇది మాత్రమే ఉంది, అందుకే సరిగ్గా రాలేదండి. చూడండి, 2 వైపులా ఇలా టర్న్ చేసుకున్నాక మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరొకటి కూడా ఈ విధంగా మనం వేసుకుందాం. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి కొంచెం కొంచెంగా ఇలా పిండి తీసుకొని వేసుకోవాలి. ఎన్నైనా కూడా మనం ఇలానే వేసుకోవచ్చండి. సాంబార్ అన్నంతో, పప్పు అన్నంతో సైడ్ డిష్గా దీన్ని పెట్టుకొని తినొచ్చు. లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నువ్వులు హెల్త్కి చాలా మంచిది. మనం ఈ రెసిపీ అనేది కాయగూరలు నువ్వులతో చేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, చూస్తేనే భలే కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా. దీన్ని మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూస్తేనే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. దీన్ని వేడి వేడిగా ఇలా తింటుంటే టేస్ట్ అసలు జన్మలో మర్చిపోలేమండి. అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకే అప్పుడు అర్థమవుతుంది దీని టేస్ట్ అనేది. ఈ హెల్దీ అండ్ న్యూ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది.
తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ అడా రెసిపీ ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.